సిద్ధు అరవింద్ గారి అబ్బాయి. ఈ బ్రాండ్ రాలదా? మీ అబ్బాయి కాదు, మీ అబ్బాయి లాంటి మరొకరిని చూపించండి, నా కూతుర్ని ఇచ్చి చేసేస్తాను. బ్రాండ్ సార్. అదేంట్రా పెళ్లి చూపులే అన్నారు, పెళ్లి గురించి మాట్లాడుతున్నారు? అర్థం కాల. మ్యాచ్ ఫిక్సింగ్. రామా కూర్చో. అరే కూర్చోమా, మనకు అలాంటి ఫార్మాలిటీస్ లేవు. ఇదిగో నా కోడలతో కలిపి నాకు 3 కూతుళ్ళు, నువ్వు 4వ కూతురు అనుకో. కూర్చో, సిద్ధం. అమ్మాయి ఓకేనా? మరీ అంతగా ఆలోచించకు. రెండిట్లో ఒకేళ్ళు పట్టుకో. షాక్ అయ్యవా? ఎవరైనా 2 ఏళ్ళు చూపించి ఒకేళ్ళు పట్టుకోమంటారు. ఇది మీ నాన్న స్టైల్. చాయిస్ ఉండదు, పట్టుకోవాల్సిందే. రే చాయిస్ లేదేం లేదు, పాజిటివ్గా ఆలోచించు. నాకెందుకో నువ్వు కోరుకున్న అమ్మాయి తానేనేమో అనిపిస్తుంది. ఒకసారి తనతో మాట్లాడటం ట్రై చేయరా? అరవింద్ గారు, మనం ఉంటే పాపం వాళ్ళు మాట్లాడుకోవడానికి ఇబ్బంది పడతారు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు కదా. మా వాడికి అలాంటి ఫార్మాలిటీస్ లేవు. వెళ్ళి మాట్లాడు. కూర్చోండి. పర్వాలేదండి. పర్లేదు, కూర్చోండి. పర్వాలేదండి. నా పేరు సిద్ధార్థ్, అందరు సిద్ధు అని. నాన్నగారు చెప్పారండి. నా క్వాలిఫికేషన్స్ నాన్నగారు చెప్పారండి. బిఈ చేశారండి. నాకు జాబ్ నాన్నగారు చెప్పారండి. ప్రస్తుతం ఖాళీగానే ఉన్నట్టు కదండి. సరే, మీ గురించి? నాన్నగారు చాలా పద్ధతిగా పెంచారండి. నేను అడిగింది అది కాదు. ఫ్రెండ్స్, ప్రేమ, లవ్ అలాంటివి మన ఫ్యామిలీస్ కి పడవని చెప్పారండి నాన్నగారు. అది కాదు, నా గురించి ఏదైనా. నాన్నగారు చెప్పారండి మిమ్మల్ని చేసుకోవడం చాలా అదృష్టమని. ఇంకేం చెప్పారు నాన్నగారు? ఈ సంబంధం ఫిక్స్ అవ్వాలని రోజు పూజలు చేయమన్నారండి. చేయండి. అదేవాళ్ళండి, మా సంబంధం కోసం 6 నెలలు ఆగినందుకు మేము థ్యాంక్స్ చెప్పాలి. మీరు చాలా తమాషాగా మాట్లాడతారు బావగారు. కుర్రాళ్ళు కూడా మంచి చూసారే. ఏనన్నా మాట్లాడావా? ఏమంటారు బావగారు? ఇప్పటిదాకా నా కొడుకుని బెస్ట్ ఇచ్చాను, ఇప్పుడు కూడా అంతే మీ కూతుర్ని ఇస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ కాకర్ల కోటేశ్వరరావు గారి ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సుబ్బలక్ష్మిని శ్రీ అడ్డాల అరవింద్ గారి ద్వితీయ కుమారుడు చిరంజీవి సిద్ధార్థకిచ్చి వివాహం జరిపించడానికి పెద్దలందరి సమక్షంలో నిశ్చయించి వ్రాసి ఇచ్చిన శుభలగ్న పత్రిక. తాంబూలాలు మార్చుకోండి. అంత అయిపోయిందిరా, నేను ఆశపడింది అంత పోయింది. రే నీ పెళ్లి విషయం పోయిందన్నావా? ఓకే, నీ కెరియరా, ఆ విషయం నాకు వదిలే, పిచ్చెక్కిస్తా నిన్ను. మీ ఫ్యామిలీ గురించి నాన్నగారు చెప్పారండి. మిమ్మల్ని చేసుకోవడం నా అదృష్టం అండి. ఆ అమ్మాయి నాకు కరెక్ట్ కాదురా. సరే, నేను ఆ అమ్మాయి కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ రా. రే సిద్ధు, ఓవర్ చేస్తున్నారా? రా వచ్చి రండి బైక్లే. రెండన్నా రే సిద్ధు అనవసరంగా ఫీల్ అవుకురా. నీ లైఫ్ కేం కాదు, అంతా మంచి జరుగుతుంది. నువ్వు మంచోడివిరా. మంచోడ్నా? నేను మంచోడ్నా? సిద్ధు మంచోడ్నా? నేను అది మంది తాగుతున్నాను. అది నేను మంచోడ్నా? అది నేను రౌడీ. అది కాదు సిద్ధు. నేను పోకిరి, బేవర్స్. రే సిద్ధు, ఎక్కువ ఎందుకు, చాలు ఇంటికి బయలుదేరు. నో, నేనా ఇంటికి వెళ్ళను. సిద్ధు తన సొంత కాళ్ళ మీదే నిలబడతాడు. కాళ్ళు లోపల పెట్టా, పోతాయి. లైఫ్ పోయింది, కాలిపోతే ఏంటి? ఓన్రా. అయినా అతనికి ప్రాబ్లం ఏంట్రా? నా లైఫ్ ని అతను గొప్పగా డిజైన్ చేయటం ఏంట్రా చెప్పారు? నాకు ధైర్యం లేదా? నాకు గట్స్ లేవా? రమ్మని చెప్పు చెప్పేస్తా. ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు చెప్పేస్తా. అతన్ని రమ్మని చెప్పు. పిలు 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 అరవింద్ పిలు. కాలేరు కొంచెం గట్టిగా ఆయన వచ్చేస్తాడు. వీడికి మంది ఎక్కిందిరో. నీ ఇల్లు వచ్చేసిందిరా.
చెప్పొచ్చు కదరా. అబ్బా చూసుకోరా నీ అబ్బా. స్మెల్ వస్తుందా? నేను చెప్పాను వాడు గోల్ చేస్తాడని. పాలు తీసుకోండి. ఎరా భోజనం చేస్తావా? ఏ సిద్ధు రా రా కూర్చో. పోనీ పాలన్న తాగరా. వద్దుమా. ఏం తాగొచ్చావా? కాదు బయట పాలు తాగొచ్చావా అని. అవును నాన్న. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఇట్స్ నాట్ హెల్దీ. ఇంకా తాగను నాన్న. ఏమండి వాడు 2 రోజుల నుంచి అదోలా ఉన్నాడు, ఏమైందో కనుక్కోండి. ఏరా ఏమైంది? ఏం లేదు నాన్న. ఆహా, నవ్వుతూ హ్యాపీగా ఉండడం నువ్వేంటి కంగారు పడుతున్నావు? ఏరా మ్యాచ్ చూస్తావా? వద్దులే, లేట్ నైట్ అయిపోద్ది, నువ్వు పడుకో. సరే నాన్న. అలా చూడటం మానేసి అటు చూడరా, ఆ అమ్మాయిలు రా అమ్మాయిలు. ఓయ్ దేవుడిటు. ఇదిగో మీరెళ్ళి భర్తలు బాగుండాలని దండం పెట్టుకుని వెళ్ళండి. ఏ మమ్మల్ని అటు పంపించి మీరు ఇటు సైడ్ కొట్టుకున్నావనా? నువ్వా గుళ్ళో ఏంటి ఆ మాటలు? వెళ్ళండి. అరే ఆ అమ్మాయి బాగుంది కదరా. అబ్బా ఈడొకడు రే అయిందేదో అయిపోయింది గానీ పెళ్లిన వాళ్ళు మేమే సైడ్ కొడుతున్నాం. నీకేంట్రా? ఆ నిందురా గెలుపుతావు మళ్ళీ క్యారెక్టర్ అది ఇది అంటాడు. ఇప్పటికీ అదే అంటాను. ప్రేమించడానికి కావాల్సింది ఫేస్ ఫిగర్ కాదు, క్యారెక్టర్. సారీ. ఇప్పుడు ఆ అమ్మాయిని గుద్దాను, నాకు వెంటనే లవ్ పుట్టిస్తుందా? రే లవ్ ఇస్ నాట్ అన్ యాక్సిడెంట్ రా. నిన్నే ఇట్రా. ఏంటి గుద్దేసి వెళ్ళిపోతున్నావు? హలో సారీ చెప్పాను కదా. సారీ చెప్తే నాకు కొమ్ములు రావా? కొమ్ములా? అవును, ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి, తెలుసా? తెలీదా? సరే గుద్దు గుద్దు బాబు, ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. గుద్దు గుద్దు. రే సిద్ధు రారా పోదాం. సిద్ధు రే రా వెళ్దాం. రే గెలదొక్క. మ్యాథ్స్ మేడం కి హెడేక్ రావాలి, మ్యాథ్స్ మేడం కి హెడేక్ రావాలి, మ్యాథ్స్ మేడం కి హెడేక్ రావాలి, మ్యాథ్స్ మేడం కి హెడేక్ మ్యాథ్స్ మేడం కి హెడేక్ రావాలి, మ్యాథ్స్ మేడం కి హెడేక్ రావాలి, మ్యాథ్స్ మేడం కి. ఏ తమ్ముడు లైన్ లైన్ చేపట్టు. నెక్స్ట్. ఏ రండి రండి. అయ్యో ఏం మొక్కుకోకుండా పెడుతున్నానేంటి? ఏం మొక్కుకుందాం? మా కాలేజ్ లో ఒక వెధవికి జోక్ చెప్పాను, వాడు నవ్వకపోగా తిరిగి నన్ను ఏడ్పించాడు. వాడికి దెబ్బలు తగలకుండా ఒక చిన్న యాక్సిడెంట్ అవ్వాలి. ఏమండి ఇక్కడ మా ప్రసాదం క్యాన్ ఉండాలి, ఎవరైనా చూసారా? మీరే పెట్టండి. ఏంట్రా ప్రసాదవా? నాకీరా పిచ్చెక్కిస్తా. ఏమిట్రా అందరికి పంచవలసిన ప్రసాదం నువ్వు ఒక్కడిమే మెక్కేస్తావా? ఇది మీద రే నువ్వేం చెప్పరా సిద్ధు? రే సిద్ధు చెప్పరా? రే అలా తినకూడదురా బాబు, అలా ప్రసాదం తింటే ఉండే మాట దేవుడు ఎరుగు. ఎరా మిస్ అయిందా? మరి ఇప్పుడు ఎలా రా? గలీ గలీ వెతకడానికి ఫ్రెండ్స్ మీరు ఉన్నారు కదా. అమ్మని అగో అదే అమ్మాయిలు. ఈ అడ్రస్ పట్టుకోవడానికి గల్లీ గల్లీ తిరిగి వచ్చాం. ఎప్పుడు వస్తుందిరా? ఎన్నిసార్లు అడుగుతావరా? పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. క్రికెట్ టీమ్ లో ప్లేస్ కోసం గంగూలీ వెయిట్ చేస్తున్నట్టు. వస్తుందిలే. ఎప్పుడు రా? రే ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఏంటో రెడీ అయి రావద్దు. అయినా ఆడపిల్ల అన్నాక ఇంట్లో పనులన్నీ చేసుకుని రావాలి కదరా. ఆడపని మగ పని చేసుకోలేక చచ్చిపోతున్నాడు. దాని డ్రెస్ రెడీ, కాలేజ్ బ్యాగ్ రెడీ. అది స్నానం చేసి వచ్చే లోపు మళ్ళీ చెన్నెలతో స్నానం చేసావా? పెద్ద కుస్తీ ఫైటర్ అండి. వేడి నీళ్ళు పడితే అరుస్తున్నాడు. నన్ను ఏమన్నా అంటే అన్నావు గానీ నా కుస్తీని మాత్రమే అనుకోక. నీకు తెలియని విషయం చెప్తే అర్థం కాదు కదా. ఏంటి అర్థం కాంది? ఆ మెడల్స్ చూడు, ఆ కప్పులు చూడు, ఆ బాడీ బిల్డింగ్ చూడు. లంగోటితో 2 ఫోటోలు దిగి దొంగ సర్టిఫికెట్లు పెట్టి దేవాదాయ శాఖలో జాబ్ కొట్టేశాం. ఆయన తాగుబోతుడికి జాబ్ ఎలా ఇచ్చారో. ఏ డ్రెస్ బాగుంది? గ్రీన్. థ్యాంక్స్. ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో. వస్తున్నా. హలో కనకారావు గారా అండి?
అవునండి. శుక్రవారం పంచమి ఉదయం 10 గంటలకు మంచిదటండి. అలాగా. పెళ్లి చూపులు ఆ రోజు పెట్టుకుందామా అండి? పెళ్లి చూపులా? హాసిని మీకు చెప్పలేదా? హలో ఏమండి? అమ్మాయి హాసిని, నాకు చెప్పకుండానే నీ పెళ్లి చూపులు అరేంజ్ చేసుకున్నావా? పెళ్లి చూపులు నాకు కాదు నీకు. నాకా? మా మ్యాథ్స్ లెక్చరర్ అమ్మలాగే వాళ్ళ ఆయన కూడా మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తే ఇంట్లో నీతో కాలేజ్ లో ఆవిడతో ఓ గోల తగ్గుతుందని సెట్ చేస్తున్నాను. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. కాలేజ్కి వెళ్తున్నాను. ఆ కిటికీ తెరుచుకోదు. మేకలు కొట్టేశాను. మేకలు ఎందుకు కొట్టేవే? లేకపోతే రోజు నేను బస్ ఎక్కదాకా నువ్వు కిటికీలోంచి చూడడం, అక్కడ ఎవడైనా నాగేసి చూస్తే వచ్చి గొడవ చేయడం తట్టుకోలేకపోతున్నా నాన్న. అదేం కాదు, ఏదో చిన్నపిల్లవి బయటకు వెళ్తున్నావు కదా, సేఫ్టీ కోసమని. నేనేం చిన్నపిల్లని కాదు, అయినా దాన్ని సేఫ్టీ అనరు, అనుమానం అంటారు. అనుమానం నీ మీద కాదు, ఈ కాలం కుర్రనాయల మీద. ఈ కుర్రనాయలు ఉన్నారు చూసేవాళ్ళు. ఆగిపోయావే చెప్పు. కూతురు ముందు కూతురు మాట్లాడకూడదులే, వెళ్ళు. ఈ కుర్రనాయలు మామూలు వాళ్ళు కాదు, పెన్నుల్లో లవ్ లెటర్లు పెట్టి చేతిలో పెడతారు. ఏయ్ ఏంట్రా, నిన్న క్రికెట్ ఆడడానికి రాలేదు? ఎగ్జామ్స్ బాగా రాయాలి. ఓకే, ఆల్ ది బెస్ట్, సీ యూ, బై. థ్యాంక్ యూ. గుర్తుపట్టలేదా? ఓ నువ్వా? ఏంటి? అదే ఆ రోజు గుడిలో కలిసాం కదా, సరిగా మాట్లాడుకోలేదు. అయితే వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. హే ఏదైనా మాట్లాడొచ్చు. ఇడియట్.